హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో గుడ్డు వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. చాలా టేస్టీ రెసిపీ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని పైనున్న వైట్ పెంక్ని తీసేసి 4 వైపులు ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ని అలానే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవడం కంటే దంచి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా మొత్తంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలానే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా ఎగ్స్ని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అనేవి వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాస్త వేగించాలండి. ఇవి కాస్త వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులో మనం ఎక్స్టెండెడ్గా ఎటువంటి స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే అన్నీ మనం మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకున్నాం కాబట్టి. ఇలా మొత్తంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ అనేది రైస్కి సరిపోతుంది. ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీకి చపాతీకి కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి.